తరుణ్ కొఠారి బెజవాడ సర్కిల్స్ లో ఈ పేరు ఇప్పుడు ప్రతిధ్వనిస్తోంది. అలాగని అతనితో సభ్య సమాజాన్ని ఉద్ధరించాడనుకునేరు. అంత సినిమా లేదు. వడ్డీ రాక్షసులతో కుమ్మక్కై బాధితులను వేధించుకు తింటాడనే పేరుంది. ఆ ప్రచారాన్ని పక్కన పెడితే బాధిత మహిళలు కొఠారిపై దండయాత్ర చేశారు, ఎడాపెడా వాయించేశారు. మరి మ్యాటర్ ఎంతవరకు వెళ్ళింది? పనిష్మెంట్ పై కొఠారి వివరణ ఏంటి? మహిళల చేతిలో చావు దెబ్బలు తింటున్న ఇతను తరుణ్ కొఠారి. మ్యాటర్లోకి వెళ్లే ముందు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్దాం. చూశారుగా తరుణ్ కొఠారి దంపతుల మాస్ వార్నింగ్స్. వీళ్లుండేది విజయవాడ గొల్లపాలెం గట్టు ప్రాంతంలో. ఎవరికీ అప్పులివ్వరు, కాకపోతే అప్పులిచ్చిన వాళ్లకు కాంటాక్ట్ లో ఉంటారు. వాళ్ళిచ్చే చెక్కులు, ప్రామిసరీ నోట్లను తరుణ్ కొఠారి ఇన్వెస్ట్మెంట్ అస్త్రాలుగా మలుచుకుంటాడు. వాటిని ఆధారంగా చేసుకుని బాధితుల్ని సంప్రదిస్తాడు. అడిగినంత ఇస్తే సరి, లేదంటే కోర్టుకి ఈడుస్తానని బెదిరిస్తాడు. కాదు కూడదంటే స్వచ్ఛంద సేవలు, మీడియా పరిచయాల పేరుతో మానసికంగా హింసిస్తాడు. ఇతనొక్కడే కాదు, పరివారం మొత్తం ఈ పాపంలో భాగమవుతుంది. ఈమె పేరు తుపాకుల రమణమ్మ. మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్టు పనులు చేయిస్తూ ఉంటుంది. ఓ కాంట్రాక్టర్ దగ్గర డబ్బు రావాల్సిందని తరుణ్ కొఠారిని సంప్రదించింది. అదేమంత పెద్ద పని కాదని, కాకపోతే 2 లక్షలు ఇవ్వాలి అన్నాడు. గుడ్డిగా నమ్మిన రమణమ్మ తరుణ్ కొఠారి చేతిలో 2 లక్షలు పెట్టింది. రోజులు నెలలు గడిచేయగాని కాంట్రాక్టర్ దగ్గర నుంచి నయా పైసా రాలేదు. అదేమని తరుణ్ కొఠారిని ప్రశ్నిస్తే దబాయించట. వాళ్లు వీళ్లు తెలుసంటూ బెదిరింపులకు దిగాట. ఇక లాభం లేదని 1 టౌన్ PS లో రమణమ్మ కంప్లైంట్ చేసేందుకు వెళ్ళింది. అదే సమయంలో తరుణ్ కొఠారి రావడంతో డబ్బు విషయం ప్రస్తావించింది. అసభ్య పదజాలంతో దూషించడంతో తలో చెయ్యి వేశారిలా. తీసుకున్న డబ్బు తిరిగివ్వలేదు. అడిగితే నోటికి పని చెప్పడంతో చేయి చేసుకోవాల్సి వచ్చిందంటున్నారు బాధిత మహిళలు. దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు తెలుసు అంటేనే నేను ఆయనకి నమ్మి ఒక 2 లక్షలు ఇచ్చానండి. నమ్మకంగా నేను ఇచ్చా. నమ్మకంగా ఇతను నేను అడిగేటప్పుడు అంత సమాధానం చెప్తున్నాడు. దాడేం చేయలేదే, పెట్టుకొని మాట్లాడుతున్నారనేసి అతనే అన్నాడు. మేము పడాలా? దేని పడాలి? ఇల్లమ్మట రోజుగిర్లు నడుపుతున్నాడు. మరి తెల్లారితే రోడ్లు ఊడ్చుకొని వెళ్ళి బతికిన వాళ్ళ దగ్గర మరి వడ్డీలు నడుపుకొని నువ్వు తింటున్నావుగా. మేము అక్కడ ఉన్నప్పుడు ఏం తీసుకున్నారు సార్ డబ్బులు, జీతాలు బిల్లులు చేస్తాం. వెళ్ళి అడుగుతుంటే ఆమె బెదిరిస్తున్నాడు. ఇప్పుడు మా దగ్గర లేదు, తర్వాత ఇస్తాము, ఏం చేసుకుంటా చేసుకోపో అని చెప్పి అంటున్నారు. దాని మూలన మేము పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరిగిందండి. మేము వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చి లోన్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్పి అంటున్నాడు. వచ్చి అడిగినందుకు డబ్బులు అడిగిన మేము మా డబ్బులు మాకు అడిగిచ్చామని కంప్లైంట్ ఇచ్చాము. మేము బాధిత మహిళలు డబ్బు తీసుకున్నాడని ఆరోపిస్తుంటే తరుణ్ కొఠారి మాత్రం ఆధారాలు కావాలి అన్నాడు. కళ్ళ ఎదురుగుండానే దాడి జరిగింది. వాళ్ళు కంప్లైంట్ పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు విచారిస్తారు కదా సార్. ఈ విధమైన యాటిట్యూడ్ ఏంటండి? ఎక్కడైనా ఉందా? నేను తీసుకున్నానని నిరూపించమనండి. నేను ఎప్పుడు వద్దన్నా, వాళ్ళు నా దగ్గర వచ్చారని నిరూపించమనండి. ఇప్పుడంటే మహిళలు రోడ్డెక్కారు. గతంలో తమను కూడా బ్లాక్మెయిల్ చేశాడంటూ TV9 ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు తరుణ్ కొఠారి బాధితులు. ఫేక్ చెక్కులు, ఫేక్ ఫార్మసీ నోట్లు తీసుకొని అందరిని బెదిరించి వ్యాపారులు ఎదురు ఇలా డబ్బులు తీసుకొని అలా చేయడం జరిగింది. ఆయన ఏంటంటే చాలా కూడా చూశాను. గవర్నర్పేటలో కూడా ఆయన గురించి కేసులు ఉన్నాయి. అసలు చూడడం కూడా అసలుకి అలా చేసి కోర్టులకు వెళ్ళి కేసులు లాగడం కానీ, వేయడం కానీ, స్టేషన్లో అక్కడ రండి ఇక్కడ రండి, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, నేను ఇలా చేస్తాను అంటం జరిగింది. నాకు సుమన్ అనే వ్యక్తి తెలుసు. లాక్డౌన్లో ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నాను. ఆ డబ్బులు అంతా కట్టేశారు. 2 ఇయర్స్లో వడ్డీ తీసుకున్నాడు, చాలా కట్టేసి క్లోజ్ చేస్తాం. తరుణ్ కుమార్ అనే వ్యక్తి నాకు 3 నెలల ముందు కూడా తెలియదు. సడన్గా ఆయన సుమన్ మా షాప్ దగ్గరికి వెళ్ళి మా నాన్న బెదిరించారు. రోడ్డు మీద గొడవ పడ్డి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, ఇది వాళ్ళు ఎవరి దగ్గరైనా ఏదైనా సీక్రెట్స్ తీసుకొని అవి బ్లాక్మెయిల్ చేయడం, అంతా అదే మొత్తం. మానవ హక్కుల కోసం పోరాడతానంటున్నాడు తరుణ్ కొఠారి. బాధితుల వర్షం మాత్రం మరోలా ఉంది. అసలు తరుణ్ చేసేదేంటి? గాంధీనగర్లో ఓ అపార్ట్మెంట్లో
గడ్డం సుమన్తో కలిసి దందాలు చేస్తున్నాడనే వాదనలో నిజమెంత? బ్లాక్మెయిల్ ఆరోపణలతో పాటు బాధిత మహిళ ఫిర్యాదుతో మొత్తం వ్యవహారంపై లోతుగా ఆరా తీస్తున్నామంటున్నారు పోలీసులు. బాధితులెవరైనా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, మౌనంగా ఉంటే మరికొంతమంది మోసపోయే అవకాశం ఉందంటున్నారు. అన్యాయంగా అకారణంగా బెదిరింపులకు దిగే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.